ఇప్పుడైన తాజా వార్త పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. రీపోలింగ్ ను ఆ పార్టీ బహిష్కరించింది. 2 పోలింగ్ బూత్లలో రీపోలింగ్ జరుగుతోంది. కేంద్ర బలగాలతో రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. 3, 14 పోలింగ్ బూత్లలో అవకతవకలు జరిగినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించింది. 3, 14 బూత్లున్న అచ్చవెల్లి ఈ కొత్తపల్లి గ్రామాల్లో రీపోలింగ్ నిర్వహిస్తోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కొత్తపల్లిలోని బూత్ నెంబర్ 14లో 1273 మంది ఓటర్లు, అచ్చవెల్లిలో బూత్ నెంబర్ 3లో 492 మంది ఓటర్లు ఉన్నారు. ఇక పోలింగ్ బూత్లను టీడీపీ నేతలు ఆక్రమించారని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. మహిళల ఓట్లు కూడా పురుషులే వేశారని ఆరోపించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి రిగ్గింగ్ చేశారని తెలిపారు. ఎన్నికల కమిషన్ ది కంటి తుడుపు చర్య అని అవినాష్ రెడ్డి విమర్శించారు. 15 పోలింగ్ కేంద్రాల్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని విమర్శించారు. కోర్టుకు వివరాలు సమర్పించేందుకు 2 చోట్ల రీపోలింగ్ ను బహిష్కరిస్తున్నామన్నారు. మొత్తం 15 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రతి బూత్ దగ్గర కనీసం ఒక 500-600 మంది ప్రతి బూత్ దగ్గర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండి పోలింగ్ ఏజెంట్స్ను లోపలికి పోనీయకుండా ఏజెంట్ ఫామ్స్ చింపడము, ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ దగ్గర ఓటర్ స్లిప్స్ లాక్కొని వాళ్లే లోపలికి వెళ్ళి దొంగ ఓటు వేయడము. ఈరోజు రీపోలింగ్ పేరుతో ఒక ప్రొసీడింగ్ ఇష్యూ అయింది. మేము ఎన్నికల కమిషన్ను చాలా స్పష్టంగా అడిగాం. 15 బూతుల్లో రీపోలింగ్ జరపాల్సిందే, కేంద్ర బలగాలతో మీరు మళ్ళీ రీపోలింగ్ ఈ బైపోల్ కండక్ట్ చేయాల్సిందే అని చెప్పి ఎన్నికల కమిషన్ అడిగినాం. అండ్ కోర్టును కూడా ఆశ్రయిస్తూ ఉన్నాం. కేవలం కంటి తుడుపు చర్యగా దొంగోట్లు పడినాయి ఆ 2 చోట్ల అని చెప్పి రీపోల్ కండక్ట్ చేయడం అనేది ఎన్నికల కమిషన్ కోర్టుకు చెప్పడానికి ఒక కారణంగా చూపించడానికే పెట్టినట్టు మాకు అనిపిస్తూ ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, మొత్తానికి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలో బిగ్ ట్విస్ట్ నెలకొన్నట్లు చూస్తున్నాం. అలాగే రీపోలింగ్ ను బహిష్కరించాలంటూ వైసీపీ కూడా డిమాండ్ చేస్తుంది. ఏం జరుగుతుంది అక్కడ? ఉన్నటువంటి పులివెందుల జెడ్పీటీసీ బైపోల్లో 15 పోలింగ్ కేంద్రాల్లో కూడా రీపోలింగ్ నిర్వహించాలని చెప్పి కడప ఎంపీ అవినాష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే నిన్న పులివెందుల జెడ్పీటీసీ పోలింగ్ లో ప్రస్తుతం జరిగిన ఉధృత ఘర్షణ వాతావరణంలో ప్రజలు కూడా శాంతియుతంగా ఎవరు కూడా ఓటు వేయలేదు, అందుకు రిగ్గింగ్ కూడా పాల్పడినారు అనేది కూడా ప్రధానమైన ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే నిన్న అచ్చువెల్లి, కానంపల్లి ఇటువంటి గ్రామాల మహిళా ఓటర్లు కూడా పెద్ద ఎత్తున వైసీపీ క్యాంపు కార్యాలయంలో అవినాష్ రెడ్డికి గోడు విల్లపుచ్చుకున్నారు. వాళ్ళందరూ కూడా తమ ఓటుకు కూడా గల్లంతైంది, ఎవరో ఓటు వేస్తారనేది కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మహిళలు కూడా నిన్న డిఎస్పీ అలాగే ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ కు పెద్ద ఎత్తున కంప్లైంట్ చేశారు ఓటర్లందరూ కూడా. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే పోలింగ్ బూత్ లో 3, 14 కేంద్రాల్లో కూడా ప్రస్తుతం రీపోలింగ్ నిర్వహించేందుకు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఆయన ఎంపీ అవినాష్ రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఈ రీపోలింగ్ లో కూడా బహిష్కరిస్తున్నాం, పార్టీ తరఫున చాలా దూరంగా ఉంటున్నామని చెప్పి ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా ఎటువైపు ఉండే అవకాశం ఉంటుంది అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే నిన్న నుంచి జరుగుతున్నటువంటి హైడ్రామా అనడమా ప్రస్తుతం ఆయన బిగ్ ట్విస్ట్ ఇచ్చారని చెప్పి భావించవచ్చు. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. పులివెందులో జరుగుతున్నటువంటి 2 పోలింగ్ కేంద్రాలలో కూడా రీపోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎంపీ అవినాష్ రెడ్డి వ్యాఖ్యలు ఎటువైపు దారి చేసే అవకాశాలు ఉన్నాయనేది కూడా ఆసక్తి రేపుతున్నాయని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.